ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బతుకమ్మ పండుగ అంటేనే బతుకునిచ్చే అమ్మ అన్న ఆరాధన భావంతో ప్రతి ఒక్కరు పూజించాలన్నది బతుకమ్మ పండుగ యొక్క అంతరార్థం. ప్రతి ఒక్కరు మంచి జీవనార్థంతో, మంచి ఉన్నతితో అమ్మవారిని పూజిస్తూ ఉండడమే తరతరాలుగా వస్తున్న ఆనవాయి. ఈ రోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగ యొక్క ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ రోజు మనం వచ్చేసాం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి శ్రీమతి గారు సునీత గారిని తీసుకొచ్చేసాం. వారు మనం చూసుకోవచ్చు, రకరకాల పూలతో, అక్క చెల్లెలతో, ఆట పాటలతో ఎంతో అందంగా బతుకమ్మని మనం పేర్చడం మనం చూస్తున్నాము. వారితో మాట్లాడతాం. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా బతుకమ్మ పండుగని జరుపుకుంటున్నారు. వారితో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మేము విన్నాము ప్రతి సంవత్సరం తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా బతుకమ్మ పండుగ అంటేనే మీరు ఎంతో అందంగా వైభవంగా జరుపుకుంటున్నారు అని మేము విన్నాము. ప్రతి ఏడాది కూడా ఈ ఏడాది ఎలా జరుపుకుంటున్నాం? ముందుగా అందరికీ కూడా ఎంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుస్తున్నాము. నేను ప్రతి సంవత్సరం ఇప్పుడే కాదమ్మా, తెలంగాణ రాకముందు నుంచి కూడా మన పల్లెలలో, ఎక్కడైనా, నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ లో అయినా అక్కడైనా కానీ మన ఆడబిడ్డలందరూ కూడా మనకు బతుకమ్మ పండుగ చేసుకోవడం మనం చూస్తున్నాము. చిన్నప్పటి నుంచి మన ఇళ్లలో చేస్తూనే ఉన్నాం. కాకపోతే మనకు కేసీఆర్ గారు వచ్చినాక, దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించినాక, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మన పండుగ విశిష్టతను అందరూ కూడా మనకు తెలియజేయడం జరిగింది. ఈ పండుగ మన పండుగ, తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించే పండుగ కాబట్టి ఈ పండుగని అప్పటి నుంచి అందరూ కూడా చాలా బాగా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పండుగని రాష్ట్ర పండుగ గుర్తించిన మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఈ పండుగను ఆడబిడ్డలందరూ చాలా అంగరంగ వైభవంగా చేసుకోవాలి అనేసి అందరికి కూడా సెలవులు ఇచ్చి, ఉద్యోగస్తులందరికీ కూడా సెలవులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మంచిగా హాఫ్ డే సెలవులు ఇచ్చి అందరూ కూడా బతుకమ్మ ఆడుకోవాలి, మంచిగా ఈ పండుగని అందరూ జరుపుకోవాలని ఆయన తెలియజేస్తూ ఉండేవారు. అదే విధంగా సూర్యాపేటలో ఈ 10 ఏళ్ల నుంచి మేము ఎంతో బాగా ఈ పండుగని ప్రతి ఒక్కరం ఇంతే ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరము కలిసి ఇక్కడ ఒక చోట చేరి ఈ పండుగని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. మీ చిన్నతనంలో మీ అమ్మవారితో చేసుకున్నప్పటికీ, ఇప్పుడు ఇలా అక్కల చెల్లెలతో మీరు చేస్తున్నప్పటికీ తేడా ఏం తెలిసింది మీకు? ఎలా ఒకటి, తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అంతే తేడా. ఎందుకంటే పండగ ఎప్పుడైనా బతుకమ్మ పండగనే. ఇలా అమ్మగారితో అంటే అక్కడ అక్క చెల్లెలతో అందరితో చేసుకున్నాం. ఇక్కడ కూడా ఈ మన సూర్యాపేట అక్క చెల్లెలతో అందరితో కూడా ఈ పండుగ చేసుకుంటున్నా. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయంగానే నేను భావిస్తా. ఎప్పుడైనా సుమన్ టీవీ ప్రేక్షకుల తరఫున మీ గొంతుతో మాకు ఒక పాట వినిపిస్తారా? చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన, రాగి పిండ తీసుకొని రమణి నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయేనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, ముత్యాల బిందె తీసుకొని మురిపా నీళ్ళకు పోతే, ముద్దు కృష్ణుడెదురాయేనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. మేడం, బతుకమ్మ అంటేనే గౌరమ్మ. గౌరమ్మని మనం ఎంతో ఆరాధనగా పూజిస్తూ ఉంటాం. గౌరమ్మ గురించి మీరు ఏ విధంగా? మనకు లక్ష్మీదేవిని, సరస్వతిని మరియు గౌరమ్మని 3 కలిపి ఈ పండుగలో మనము పూజిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ 9 రోజులు చేసిన పండుగలో ముఖ్యంగా గౌరమ్మని, మనం లక్ష్మీదేవిని, సరస్వతి దేవుని గౌరమ్మ రూపంలో, పార్వతీదేవిని కలిపి మనం గౌరమ్మ రూపంలో ఇక్కడ పూజించుకుంటూ ఉంటాము. ఈ 9 రోజులు కూడా మనం గౌరమ్మని చేసుకొని ఆమె చుట్టూ మనం ఈ
పూలతోటి అలంకరణ చేసిన ఈ బతుకమ్మని పేర్చి ఆ అమ్మని తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ మనం అందరం కూడా ఈ పండగని ఆమెని గౌరమ్మ చుట్టూ తిరుగుతూ ఆమెని మనము ఈ 9 రోజులు కూడా కొలుచుకుంటూ ఉంటాము. గౌరమ్మ మనందరికీ కూడా ఎప్పుడు కూడా మనకు మా అష్టైశ్వర్యాలు, ఆనందాన్ని, అందరికీ సౌభాగ్యాన్ని, ఆడవాళ్లకు ఐదోతనాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ అమ్మవారు ఎప్పుడు కూడా మనం దీవించాలని ఈ పండుగను మనం అందరం కూడా గౌరవం పలుచుకుంటూ చేసుకుంటూ ఉంటాం. తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ. అతిపెద్ద పండుగ ఏది అంటే బతుకమ్మ పండుగ అని మనం చెప్పుకోవచ్చు. ఎంతో మంది మహిళలతో మీరు ఆట పాటలతో సంతోషంగా ఇలా జరుపుకుంటున్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే బతుకమ్మ అంటేనే ఆడవాళ్ళ పండుగ. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ ఒక చోట చేరి చిన్నప్పటి నుంచి అయినా తల్లిగారింటికి వచ్చి, ఆడపిల్లలందరూ కూడా తల్లిగారింటికి, పెళ్ళైన ఆడపిల్లలు తల్లిగారింటికి వచ్చి ఈ పండుగని అంటే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటాం, అలాగే అందరితో కూడా ఈ బతుకమ్మ చేసుకుంటాం అనేసి ఎంతో సంతోషంగా. అంటే మన పాటలలో, పల్లెల పాటలలో కూడా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అత్తగారింట్లో ఆడపిల్ల పడే సంతోషమైన, దుఃఖమైన ఏదైనా ఈ పాటల రూపంలో మన చిన్నప్పటి నుంచి కూడా అవి వస్తూ ఉండేవి. అంటే అందరూ కూడా సంతోషంగా చేసుకొని ఆడపిల్లలందరూ ఒక చోట చేరి ఈ పండగని చేసుకునే పండగనే మనకి ఈ బతుకమ్మ. నిజంగా ఈ పండుగ మనకు ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేని పండుగని మనకు తెలంగాణలో అందించడం. నేను తెలంగాణ పుట్టి ఈ పండుగని ఇంత బాగా జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా కూడా ఉంటుంది. మా కోసం, ఆడవారందరి కోసం ఒక పాట పాడండి, మీకు ఇష్టమైన పాట. అంటే మా కోసం పాడారు కదా, మీకు ఇష్టమైన పాట. ఒకేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయే చందమామ, శివ పూజ వేలాయే చందమామ, శివుడు రాకపాయే చందమామ, రెండేసి పువ్వేసి చందమామ, రెండు జాములాయే చందమామ, మూడేసి పువ్వేసి చందమామ, మూడు జాములాయే చందమామ, శివుడింకా రాడాయ చందమామ, శివ పూజ వేలాయ చందమామ, శివ పూజ వేలాయ చందమామ, నాలుగేసి పువ్వేసి చందమామ, నాలుగు జాములాయ చందమామ, మనకు 9 రోజులు 9 పేర్లతో మనం బతుకమ్మ పిలుచుకుంటూ ఉంటాము. అంటే నాకు నా చిన్నప్పటి నుంచి కూడా ఎంగిలి పువ్వు బతుకమ్మ అని అంటే ఆ రోజు మనము ఆ రోజు పెత్రమాస రోజు కాబట్టి మనము తప్పకుండా పెద్దలకు అందరికీ కూడా మనము చేసుకొని మనమందరం కూడా ఈ బతుకమ్మను పేర్చుకోవడం జరుగుతూ ఉంటది. అంటే అలా వచ్చిందని నేను అనుకుంటాను. నిజంగా నాకు కూడా మొత్తం తెలియదమ్మా ఈ స్టోరీ. నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పలేదు. చూసారు కదండి, సునీత గారు ఎంతో అద్భుతంగా తీరొక్క పూలతో అక్క చెల్లెలు అందరితో కలిసి ఆట పాటలతో ఎంతో సంతోషంగా వైభవంగా జరుపుకుంటున్నారు. మరింత అప్డేట్స్ కోసం సుమన్ టీవీని చూస్తూనే ఉంటారు.